ఉపాధి ఉద్యోగాలకు సంబంధించిన అంశం వచ్చినప్పుడు అన్‌స్కిల్డ్ లేబర్ ఉంటుంది. లైట్ స్కిల్ లేబర్ ఉంటుంది. స్కిల్డ్ లేబర్ ఉంటుంది. హై స్కిల్డ్ లేబర్ ఉంటుంది. ఇందులో లేబర్ అని అనలేము. వీళ్ళని వర్కింగ్ క్లాస్ పీపుల్ ఉద్యోగులు అని అంటాము. సో, స్కిల్డ్, అన్‌స్కిల్డ్, హై స్కిల్డ్, లో స్కిల్ ఇట్లా ఉన్నది. వీళ్ళకి అన్‌స్కిల్డ్ వాళ్ళకి కొద్దిపాటి నైపుణ్యాలు నేర్పి వాళ్ళని పనిలో పెడితే ఇంకెక్కువ ఉత్పత్తి జరుగుతది. ఉపాధి కూడా పెరుగుతది. ఆ విధంగా ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా భారతదేశానికి సంబంధించి వచ్చినప్పుడు, తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి వచ్చినప్పుడు, తెలంగాణ రాష్ట్రంలో 2,00,000 ఖాళీ ఉద్యోగాలున్నాయి ప్రభుత్వ రంగంలో. అదేవిధంగా కాంట్రాక్ట్ ఔట్‌సోర్సింగ్ అదనం. దాంతోని పాటుగా దేశంలో 2,00,00,000 ప్రభుత్వ ఉద్యోగాలున్నాయి. వాటిని భర్తీ చేయాల్సిన అవసరం ఉన్నది. కేంద్ర ప్రభుత్వం రిటైర్మెంట్‌లే తప్ప రిక్రూట్‌మెంట్లు లేవు. దాంతోని పాటుగా ప్రభుత్వ రంగ సంస్థలన్నిటిని అమ్మకదొబ్బేస్తా ఉంది. ఇల్లు కిరాయికిస్తే ఇల్లు అమ్ముకున్న చందంగా 5 ఏళ్లు పరిపాలన చేయమని బీజేపీకి ఇస్తే ప్రభుత్వ రంగమే లేకుండా చేస్తూ ఉంది. కారణాలు అడిగితే ప్రభుత్వ రంగ సంస్థలు ఎయిర్‌టెల్ లేకపోతే సెల్ ఫోన్ కంపెనీని తీసుకుంటే ఎయిర్‌టెల్, ఐడియా లేకపోతే వివెన్, జియో ఇవన్నీ తీసుకుంటే వీళ్ళు లాభాలు వస్తున్నాయని, బీఎస్ఎన్ఎల్ నష్టాలు వస్తుంటే కింది స్థాయి ఉద్యోగులు పనిచేస్తున్నారు నాకు తెలిసి. ఆళ్ళు అమ్మకదొబ్బుతా ఉన్నారు. బీఎస్ఎన్ఎల్ సిగ్నల్ తక్కువ ఇస్తారు. ప్రైవేట్ కంపెనీలకు ఎక్కువ ఇస్తారు. సూట్ కేసులుగా అమ్ముడుపోయే హై లెవెల్ అధికారులు వాళ్ళ మీద విజిలెన్స్ మానిటరింగ్ లేకపోవడం ఇట్లాంటి పరిస్థితులు దారితీస్తూ ఉంది. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలకి పై అధికారులు బ్యూరోక్రాట్స్ వలనే ఆ సంస్థలు మూతపడుతున్నాయి తప్ప మరొకటి కాదు. ప్లస్ దీనికి తోడు ట్రేడ్ యూనియన్లు మీద వాళ్ళు ఆరోపణ చేస్తూ ఉన్నారు బీజేపీ వాళ్ళు. ఎందుకంటే వాళ్ళు పని చేయమని ఏ రోజు చెప్పరు, జీతాలు పెంచమనే చెప్తూ ఉంటారు. తెలంగాణ రాష్ట్రంలో 100కి 60% మంది 5,000, 10,000, 15,000, 20,000తోనే బతుకుతున్నారు. సో, ప్రభుత్వ ఉద్యోగం వచ్చిన తర్వాత 50 నుంచి 1,00,000, 2,00,000 వస్తున్నాయి. ఇంకా జీతాలు పెరగాలి, టీఏలు కావాలి, సెలవులు కావాలని అడుగుతా ఉన్నారని చెప్తా ఉన్నారు. ఆ పలానా రెవెన్యూ వాడికి ఎక్కువ వస్తుంది ఆదాయం, పలానా రిజిస్టర్ ఆఫీస్ వాడికి ఎక్కువ వస్తుంది ఆదాయం అంటే ఎవడు చేయమనంటే రిజైన్ చేసి ఆ ఉద్యోగాలు కొట్టకపోయారా? సో, అవినీతి, బంధుప్రీతి, ఆశ్రిత పక్షపాతం, బ్యూరోక్రటిక్ విధానాలు ఒక సమస్యగా తయారైనాయి. ఎంప్లాయ్‌మెంట్‌కి ఇది కూడా ఒక కారణంగా, గవర్నమెంట్ ఎంప్లాయ్‌మెంట్‌ని చేయడానికి ఇది ఒక కారణంగా కనపడతా ఉంది. ఇంకోవైపు పరీక్షా పేపర్ లీకేజీలు ఉన్నాయి. బీసీ, ఎస్సీ, ఎస్టీల అంటే కేవలం ఉపాధి అనేది మాత్రమే కాదు వాళ్ళకి. ఇది ఆర్థిక స్థిరత్వం, గౌరవం, తరతరాలుగా వెనకబాటుతనానికి ముగింపు కలిగే ఒక ముందడుగుగా భావించాలి. సో, ఇట్లా ఈ పరిస్థితిలో ఒకవైపు ఈ బహుజనులు దేశంలో ఉన్నటువంటి రాష్ట్రంలో ఉన్న బహుజనులు ఇబ్బందులు పడుతుంటే, ఇంకోవైపు పాలక వర్గాల నియంత్రణ లేకపోవటం వల్ల టీఎస్‌పీఎస్సీ ఎగ్జామ్స్ రద్దు చేస్తారు. గురుకుల పోస్టులకు సంబంధించి అవకతవకలు జరుగుతాయి. ఇంకా తెలంగాణలో ఉన్నటువంటి అనేక పేపర్ లీకేజ్‌లు జరుగుతాయి. రిక్రూట్‌మెంట్స్ అట్లనే చచ్చినాయి. టెట్ పేపర్లు అంటారు. రేపు రిటైర్డ్ గవర్నమెంట్‌గా అయ్యేవాళ్ళు కూడా టెట్ రాయాలంటారు. మళ్ళీ కట్ ఆఫ్ మార్కులు పెట్టారు. పారదర్శకత ఉండదు. అవినీతి ఉంటది. సో, ప్రైవేటు ఆర్థిక వనరులన్నీ కూడా ముఖ్యంగా భూమికి సంబంధించి మనం బీసీ జెండా అని చెప్పాము. నిరుద్యోగ సమస్యను తినడానికి తిండి, ఉండడానికి ఇల్లు, కట్టుకోవడానికి బట్ట, విద్య, వైద్యం, ఉపాధి, స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్, సమాన అవకాశాల సమాజం కోసం, సామాజిక న్యాయం, భూమి పంపిణీ, సామాజిక న్యాయం ఇది ప్రధానంగా కోరుతున్నాం. ఉపాధి కూడా కోరుతున్నాం. తరతరాలుగా యుగాలుగా వెనకబడతనానికి ఈ బహుజనులు ఎవరైతే ఉన్నారో పేద వర్గాలంతా కూడా ఉద్యోగాన్ని ఆశ్రయంగా నమ్ముకొని ఉన్నారు. సో, మనుధర్మం ప్రకారం విద్య, అధికారం, రాజ్యపాలన కింది కులాలకి నిషేధం. ఓసీలో ఉన్నోళ్ళే చేయాలనేది ఒక ఉన్నది. దాని వ్యవస్థ మీద తిరుగుబాటు చేయాల్సిన అవసరం ఉంది. దాంట్లో నేను ముందుంటాను. వ్యవస్థపై విశ్వాసం కోల్పోతే అది ఉద్యోగ సమస్య కాదు, సామాజిక సమస్య అయింది, ప్రజాస్వామ్య సంక్షేమం అయింది, సమాజానికి సవాలుగా తయారైంది. సో, అందుకోసం ఖాళీగా ఉన్న పోస్టులు భర్తీ చేయాలి. రిటైర్మెంట్లే తప్ప రిక్రూట్ లేనటువంటి ప్రభుత్వాలకి దున్నపోతుని ముల్లుగర్ర పెట్టి పొడిచినట్టుగా కదిలించాల్సిన అవసరం ఉంది. ఆ విధంగా ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. సో, అందుకోసం ఆ వైపుగా రాజ్యాధికార వైపు అడుగులేసినప్పుడు ఈ సమస్యల పరిష్కారం అవుతాయి. ప్రభుత్వ రంగ సంస్థలన్నీ అమ్మకదప్పటం, ముఖ్యంగా బహుజనులు ఉన్నటువంటి క్రిమిలేయర్ బ్యాచ్లు ఏదైతే ఉందో క్రిమిలేయర్ ముఠాలు, ఈ క్రిమిలేయర్ ముఠాల వల్ల కూడా నష్టం జరుగుతూ ఉంది. వాళ్ళు ఒక్కళ్ళు బాగుంటే చాలని చెప్పేసి ఇతరులకు లేకుండా ఇబ్బందులు కలిగిస్తున్నారు. సో, ఇంకా అనేక క్రిమిలేయర్ పెట్టి మళ్ళీ కొన్ని సీట్లు రాకుండా అసలు ఆ కులాలను ఇంకా వెనకదొక్కే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. వీటిని అధిగమించి ముందుకు పోవాల్సిన అవసరం ఉందని తెలియజేసుకుంటూ, సో, పెద్దలారా, మిత్రులారా, మీరు కూడా మీ అభిప్రాయాలు కామెంట్ బాక్స్లో ఆయన తెలియజేస్తూ, నేను గరిడేపల్లి సత్యనారాయణ, న్యూ లక్ష్య ఆర్గనైజేషన్. థ్యాంక్ యూ. ఉండాలి పెద్దలారా, మిత్రులారా.